హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో క్రిస్పీ అండ్ టేస్టీ ఆనియన్ సమోసా ఎలా చేయాలో చూద్దామండి. ఈ వీడియోలో టిప్స్ అన్ని ఫాలో చేస్తే మీరు కూడా పక్కా మంచి టేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తారు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా పిండి, 2 స్పూన్ల ఉప్మా రవ్వ, 1 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ సాల్ట్, పించ్ ఆఫ్ వంట సోడా వేసుకొని పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా సాఫ్ట్ గా చపాతీ ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండి నుంచి హాఫ్ పార్ట్ ని తీసుకొని పొడి పిండి జల్లుకుంటూ వీడియోలో చూపించినట్టుగా పల్చగా చపాతీ లాగా రెడీ చేసుకోవాలి. తర్వాత మిగిలిన హాఫ్ పార్ట్ కూడా తీసుకొని దాన్ని కూడా పల్చగా ఈ విధంగా చపాతీ లాగా చేసుకొని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆనియన్ మిశ్రమాన్ని ఈ విధంగా స్టఫ్ చేసుకొని దానిపైన మరొక చపాతీ లేయర్ ని పెట్టుకొని సీల్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకొని సైడ్స్ లో ఉన్న పార్ట్ ని కూడా ఈ విధంగా తీసేసుకొని ట్రయాంగిల్ షేప్ లో రెడీ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలాగా సీల్ చేసుకుంటే మనకి సమోసాలు అయితే రెడీ అవుతాయి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న సమోసాలని ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలా అయితే సమోసాలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా సమోసాలని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే అండి, సింపుల్ గా చేసుకున్నా సరే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. తప్పకుండా ఎప్పుడైనా ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ లాగా ఇలాగా ట్రై చేసేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.